నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలినా రక్తస్రావం జరగకపోతే పెద్దగా ప్రమాదం ఏమీ లేదనుకుంటారు మనలో చాలామంది. నిజానికి అది చాలా ప్రమాదకరమైన భావన. పైకి రక్తం కనిపించకపోయినా కొన్ని సందర్భాల్లో తల గాయాల తీవ్రత లోపల ఎక్కువగానే ఉండొచ్చు. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళొచ్చు. తలకు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారణం తలకు జరిగే గాయాలు. ఈ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై రక్తస్రావం, తలనొప్పి, కళ్ళు తిరగటం, వాంతులు, వికారం, స్పృహ తప్పటం లాంటి లక్షణాలు బయటికి కనిపించేలా ఉండొచ్చు. కొన్నిసార్లు పైకి ఏ గాయం కనిపించకుండా మెదడు లోపల రక్తస్రావం జరిగే ప్రమాదాలు కూడా ఉండొచ్చు. తలకు సంభవించే గాయాల తీవ్రతను బట్టి, మెదడులో జరిగే రక్తస్రావాన్ని బట్టి ఫిట్స్ రావటము, పక్షవాతం రావటము లేదా కోమాలోకి వెళ్ళటము జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయని చెప్పక తప్పదు. ఇప్పుడు గత సంవత్సరంలో దగ్గర 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో చాలా ఎక్కువ చనిపోయారు అని అంటే చాలా విచారకరమైంది. రోడ్డు కనెక్టివిటీ అన్నది ఎంత ముఖ్యమైనా అంతే ముఖ్యమైనది దాంట్లో ఉన్నటువంటి సేఫ్టీ మెషర్స్ అంటే ఏమిటి, దానిలో భద్రత అని చాలా ముఖ్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే మన దేశంలో నుంచి విదేశాలకు వెళ్ళే కార్లలో ఈ సేఫ్టీ మెషర్స్ అంటే ఏమిటి, సీట్ బెల్ట్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వచ్చేటువంటి ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ లేకుండా విదేశాల్లో ఎవరు కూడా కార్లను తీసుకోరు. మరి అవే మన దేశంలో ఎందుకు ఉండవు? అది కూడా వచ్చేటట్టు మనం చేయాలి. జనరల్గా ఈ రోడ్డు ప్రమాదాలు అన్నది ఒక తక్కువ ఆదాయం సంపన్నమైనటువంటి దేశం తీసుకోండి, అక్కడ రోడ్డు ప్రమాదాలు తక్కువ అని చెప్తున్నారు. అదే కాదు మరి, కానీ బాగా ప్రపంచంలోనే బాగా సుసంపన్నమైన దేశాలు ఇప్పుడు జపాన్ తీసుకోండి, లేకపోతే అమెరికా తీసుకోండి. జపాన్లో 1,00,000 మందిలో ఎక్కడ ఈ మధ్యన వచ్చిన గణాంకాల ప్రకారం 5 మంది దెబ్బలు తగులుతున్నారు. మరి అమెరికాలో అయితే కొంచెం రకరకాల కారణాలు, అమెరికా దేశం, దాని భౌగోళిక పరిస్థితులు, దానిలో ఉన్న వాతావరణం కొంచెం తేడా ఉన్నది, అందువల్ల అక్కడ 11 మంది. ఈ 2 దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ ఇబ్బందులు కానీ, యాక్సిడెంట్లు కానీ, దాని వలన ప్రమాదం కానీ చాలా ఎక్కువగా ఉంది అని ఆలోచించక తప్పదు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్కి సంబంధించి వెంటనే అన్కాన్షియస్ అయిపోతారండి చాలాసార్లు. అదే అందువల్ల ఏమిటంటే ముఖ్యమైనది ఎక్కడ ఇబ్బంది అక్కడ వస్తుందంటే గాలి తీసుకోవడంలో ఏదన్నా కారణం కానీ లోపం కానీ వచ్చినట్టయితే అది ఎంత వైద్యం, గొప్ప వైద్యం, సరైన వైద్యం తర్వాత అయినా కూడా రికవరీ అనేది అంత బాగా ఉండదు. ఫస్ట్ ఒక వ్యక్తి కానీ గాలి తీసుకోవడం కానీ ఇబ్బందికరంగా ఉంటే మొట్టమొదటి చేయాల్సింది ఆ పేషెంట్కి గాలి తీసుకునే దానికి సాధనం వేయాలి. అంటే గొంతుకులో ట్యూబ్ వేయడం కానీ, దానికి ఇంకా వెంటిలేటర్ అది కనెక్షన్ చేయడం కానీ ఇవన్నీ జరపాలి. ఎంత తొందరగా చేస్తే ఆ పేషెంట్ రికవరీ అంత బాగుంటుంది. ఫిల్ హ్యూస్ ఇతను ఇటీవలే క్రికెట్ మ్యాచ్లో బౌలర్ వేసిన బౌన్సర్ బంతి బలంగా తలకు తాకటంతో మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్. తలకు సంభవించే ప్రమాదాల్లో క్షతగాత్రుల్ని ఎంత వేగంగా ఆసుపత్రికి చేర్చి సరైన చికిత్స అందిస్తామో రికవరీ అంత అద్భుతంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. తలకు జరిగే ప్రమాదాల కేసుల్లో మొదటి 4 గంటలు అన్నవి అత్యంత కీలకమైన ఘడియలు. ఈ బంగారు ఘడియల్లో క్షతగాత్రులకు చికిత్స అందేలా చూడగలిగితే అటు ఆరోగ్యానికి, ఇటు ప్రాణాలకు ఎంతో భరోసా ఇవ్వచ్చని డాక్టర్లు చెబుతారు. దానికోసం రోడ్డు ప్రమాద బాధితుల్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. మొన్న క్రికెట్ గ్రౌండులో గాయపడిన ఫిల్ హ్యూస్ను అప్పటికప్పుడే హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించటం తెలిసిన విషయమే. యాక్సిడెంట్ జరగాలి అంటే రకరకాల కారణాలు జరుగుతుంది, అది ఎవరి తాలూకా తప్పు కాదు.
కానీ దెబ్బ తగిలిన తాలూకా ఇబ్బంది తీవ్రత ఒక వ్యక్తికి ఈ హెల్మెట్ ధరించడం వల్ల మాత్రం తక్కువ అవుతుందని అందులో రెండో మాటలేనే లేదు. అలాంటి సమయంలో భద్రతనని పక్కకు పెట్టి హెల్మెట్ అన్నది ఒక పోలీస్ వ్యక్తి కోసమో లేకపోతే ఆయన వేసే ఫైన్ కోసం వాడడము వాడకపోవడం అన్నది, లేకపోతే హ్యాండిల్ మీద వేలాడుతూ ఉండడం కనబడడం అన్నది ఎంత అన్యాయం. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రెండోది సీట్ బెల్ట్లు అన్నది ప్రతి కారు కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో వస్తున్న ప్రతి కార్ల కంపెనీలో కూడా ఈ సీట్ బెల్ట్లు ఉన్నాయి. మీరు ఆలోచన చేసినట్టయితే ఎంతమంది నడిపించేటప్పుడు కార్లు సీట్ బెల్ట్లు ధరించి నడిపిస్తారు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే వాహనం వాడకదారులలో ఆలోచన మారాలి. ఇది మన సేఫ్టీ కోసమే, మన కోసం ఇంటి దగ్గర ఎవరో వెయిట్ చేస్తున్నారు, మన కుటుంబం మీద డిపెండ్ అవుతున్నారు, మన పిల్లలు వాళ్ళ కోసం కూడా ప్రతి వ్యక్తి ఆలోచించినట్టయితే ఇది 1-2 సార్లు తప్పకుండా సత్వరంగా జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని మార్పులు అవసరం. ఇంకా కొన్ని స్ట్రిక్ట్ తరమైనటువంటి అంటే ఏమిటి, వినేదానికి చేసేదానికి దానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం వారు చాపాలి. ఉదాహరణకు యాక్సిడెంట్ ఒక చోట్ల అయింది, ఒక 10 మంది 15 మందికి మూకుమ్మడిగా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్లు ఒక దగ్గరలో ఉన్నటువంటి మంచి హాస్పిటల్కి తరలించాలి అంటే మన దగ్గర ఉన్న సాధనాలు ఏమిటి, ఇప్పుడు ఏమిటి ఈ 108 అని రకరకాల అంబులెన్స్ వాటి సౌకర్యం వచ్చింది. కానీ ఎంతమందిని 108 తరలించగలరు? అదే కాకుండా ఒక చిన్న ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది, అక్కడ 108 వెళ్ళగలదా? వెళ్ళిన ఎంతసేపు పడుతుంది? ఇవన్నీ ఆలోచించాలి. అలాంటప్పుడు విదేశాల్లో జరుగుతున్నది మనం కొంతవరకు దాన్ని కాపీ కొట్టడం తప్పేం లేదు, మంచిని. ఉదాహరణకి మన ఆస్ట్రేలియాలో సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగినప్పుడు ఒక వ్యక్తి ఇంజరీ కాగా అరగంటలో ఆ పేషెంట్ని హెలికాప్టర్ మీద షిఫ్ట్ చేశారని మనం చదివాం. అది ఎంత మంచి పరిణామం చెప్పండి. ముఖ్యంగా తలకు దెబ్బ తగిన గాయాలు కానీ శరీరంలో మిగతా గాయాలు తగిలినప్పుడు టైమ్ ఈజ్ గోల్డ్ అంటే సమయం అన్నది చాలా ముఖ్యమైనది. ఎంత లేటుగా ఏ కారణం వల్ల కానీ పేషెంట్ని షిఫ్ట్ చేయడం జరిగినట్టయితే అంత ప్రమాదం. ఒకవేళ పేషెంట్ సర్వైవ్ అయినా కానీ రికవర్ అయ్యేది కానీ ఆ ఎంత టైంలో మనం సరైన వైద్యం అందించగలిగామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక మాట మనం మననం చేసుకోవాలి ఏంటంటే మెదడుకి ఏ కారణం వలన 4 నిమిషాల కంటే ఆక్సిజన్ సప్లై కానీ తగ్గిపోయినా పూర్తిగా ఆగిపోయినా కానీ మెదడు డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ మనం ఎంత గొప్ప వైద్యం తర్వాత చేసినా కానీ పూర్తిగా రికవరీ కాదు. అక్కడే ఒక పేషెంట్ రికవరీ అన్నది ఒక పేషెంట్ రికవరీ కానిది అన్నది ఆధారపడుతుంది. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్లు వాడటం, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ధరించటం, ప్రతి కారులో ఎయిర్ బ్యాగ్ సౌకర్యం ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవటం లాంటి జాగ్రత్తల వల్ల రోడ్డు ప్రమాదాల్లో గాయాల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని వీలైనంత తొందరగా అన్ని అధునాతన వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రికి తరలించటం అన్నది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నట్లే కొవ్వుల్లోనూ మంచి చెడు అని 2 రకాలున్నాయి. కొన్ని రకాల కొవ్వులు మన శరీరానికి హాని చేస్తాయి, వీటిని బ్యాడ్ ఫ్యాట్స్ అనుకోవచ్చు. కొన్ని రకాల కొవ్వులు మనకు మేలు చేస్తాయి, అంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఒమేగా-3 ఫ్యాట్స్ అలాంటివే. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒమేగా-3 కొవ్వుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. ఒమేగా-3 కొవ్వులతో మనకు ఒనగూరే లాభాలను ఒకసారి చూడండి. గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. ఒమేగా కొవ్వులకు వాపును తగ్గించే గుణం ఉంది. మూత్రంలో ఏ కొంచెం ఎరుపు కనిపించినా మనసంతా ఎక్కడలేని భయం ఆవరిస్తుంటుంది. అది క్యాన్సర్ లక్షణమేమోనన్న అనుమానం మొదలవుతూ ఉంటుంది. నిజానికి మూత్రంలో రక్తం కనిపించడం వెనుక ఒక్క క్యాన్సరే కాదు, చాలా కారణాలే ఉంటాయి. ఒక్కోసారి మనం తినే బీట్రూట్ లాంటి ఆహార పదార్థాలు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా మూత్రం ఎరుపు రంగులో ఉండొచ్చు. అలా అని మూత్రంలో రక్తం పడటాన్ని నిర్లక్ష్యం చేయడము మంచిది కాదు. మూత్రంలో రక్తం పడటానికి వెనుక కారణాలేమిటో, ఇలాంటప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రకరకాల కారణాల వల్ల మూత్రంలో రక్తం రావచ్చు. కొన్నిసార్లు యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం రక్తం రావచ్చు. కానీ ఇన్ఫెక్షన్లో రక్తం వచ్చినప్పుడు చాలాసార్లు యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళటం, యూరిన్ పోస్తే నొప్పి, మంట ఉండటం, చివరిలో 2-3 చుక్కలు రక్తం పట్టడం ఇది కామన్గా చూస్తుంటాం. ఇన్ఫెక్షన్ వలన ఎప్పుడు పెయిన్ లేకుండా రక్తం రాదు. పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా యూరిన్ పోసినప్పుడు అయితే ఎర్రగా యూరిన్ వచ్చినట్టయితే అది డెఫినెట్గా మనం టెస్టింగ్ చేసుకొని అసలు ఎందుకు వస్తుందని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉన్నట్టయితే మొత్తం యూరిన్ పోసినప్పుడు ఎర్రగా వస్తుంది, నొప్పి కూడా ఉండదు. సో పేషెంట్ మామూలుగా బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసినట్టే పోస్తే మొత్తం యూరిన్ ఎర్రగా రావడం, కొన్నిసార్లు దాంట్లో బ్లడ్ క్లాట్స్ లాంటివి రావడం జరిగే అవకాశం చాలా ఎక్కువ. దీనికి మనం 2-3 సింపుల్ టెస్టులు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయాలి. యూరిన్ టెస్ట్లో రక్త కణాలు ఉన్నాయా, ఈ పేషెంట్ చెప్పేది నిజంగా రక్తమేనా. కొన్నిసార్లు బాగా చిక్కగా యూరిన్ వచ్చినప్పుడు అది బాగా పసుపచ్చగా ఉండి పేషెంట్ దాన్ని రక్తం అని కూడా మనకి చెప్పడం కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. సో అది నిజంగా రక్తమా లేదో తెలియాలంటే ఒక యూరిన్ టెస్ట్ చేసినట్టయితే దాంట్లో రక్త కణాలు ఉన్నాయా లేదో తెలుస్తుంది. రెండవ సింపుల్ టెస్ట్ మనం చేయించుకోవాల్సింది ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా వరకు మనకి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఉన్నాయా లేవా అని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. కిడ్నీలో ట్యూమర్స్ ఉన్నాయా, బ్లాడర్లో పెద్ద సైజ్ ట్యూమర్ ఏమైనా ఉందా, స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, కిడ్నీలో వాపు ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ కనుక పూర్తిగా నిర్ధారించకపోతే, లేదంటే ఏదైనా అనుమానం వచ్చినట్టయితే ఫర్దర్గా ఐదర్ ఐవీపీ ఎక్స్రే టెస్ట్ కానీ, లేదంటే ఈవెన్ బెటర్ ఒక సిటీ స్కాన్ కానీ చేయించుకోవటం ఎంతైనా ముఖ్యం. వీటి వల్ల మనకి కారణం ఏంటి, ఎందుకు మూత్రంలో రక్తం వస్తుంది అనేది మనం నిర్ధారించవచ్చు. సింపుల్ ప్రాబ్లమ్ అయినట్టయితే, సపోజ్ ఒక ఇన్ఫెక్షన్ అయితే ఒక యాంటీబయాటిక్ వాడినప్పుడు క్లియర్ అయిపోతుంది. ఒక స్టోన్ లాంటిది ఉంటే ఆ స్టోన్ తీయటమో, లేకపోతే ఆ స్టోన్కి ఏదైనా మందులు వాడటమో, ఆ స్టోన్కి ఏదైనా లిథోట్రిప్సీ లాంటివి చేయటమో దానివల్ల క్లియర్ అయిపోతుంది. కానీ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయి, బ్లాడర్లో ట్యూమర్లు కానీ, లేకపోతే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం కానీ ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అవసరం. కొన్నిసార్లు బ్లాడర్లో కనుక చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నట్టయితే ఏ అల్ట్రాసౌండ్లో స్కాన్లో కానీ, సిటీ స్కాన్లో కానీ మనకు కనిపించవు. కాబట్టి ఒక సిస్టోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం ఎంతైనా ముఖ్యం. ఇది లోకల్ ఎనెస్థీషియాలో జరిగే ప్రొసీజరు, హార్డ్లీ 10-15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సో ఇలా కనుక మనం ఒక మెథాడికల్గా కనుక దీన్ని టెస్ట్ చేసినట్టయితే ఎందుకు వస్తుంది రక్తము, దాని కారణం ఏంటి, దానికి ఏం వైద్యం చేయాలి అనేది మనం నిర్ధారించవచ్చు. అమ్మ గర్భంలో చిన్న నలుసుగా మొదలయ్యే శిశువు ప్రస్థానం నవమాసాల కాలంలో పరిపూర్ణమైన పసిబిడ్డగా ప్రాణం పోసుకుంటుంది. ఈ సుదీర్ఘమైన కాలంలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం ఎదురైనా అది బిడ్డ ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బిడ్డ ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితిని ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్గా పిలుస్తారు డాక్టర్లు. శిశువు ఎదుగుదలను దెబ్బతీసే పరిస్థితికి కారణాలు, చికిత్స గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రాయూటరైన్ ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటి? బేబీ గర్భంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఎదుగుదల సరిపడా ఉండదండి. దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం అన్నమాట. 3వ నెలకి 45 మిల్లీమీటర్లు 4.5 సెంటీమీటర్లు ఉండాల్సి వస్తే మనకి 3 సెంటీమీటర్లే ఉందనుకోండి, అది గ్రోత్ లేకపోవటం అనేది. లేక అలా మొదట్లో కాకుండా 7వ నెలలో చాలామందికి మొదలవుతాయి. ఏంటంటే బేబీ ఎదుగుదల, టోటల్ వెయిట్, బేబీ వెయిట్ కానివ్వండి, బేబీ పొట్ట చుట్టూ కొలత అది సరిగ్గా కరెక్ట్గా లేకపోవటం అని గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటామండి. గర్భాశయంలో శిశువు సరిగా ఎదగకపోవటానికి కారణాలేంటి? చాలా కారణాలు ఉన్నాయండి. వాటిల్లో మెయిన్గా మొదటి 3 నెలలు 4 నెలల్లో అయితే జన్యుపరమైన లోపాల వల్ల బేబీ ఎదగకపోవచ్చు. ఆ తర్వాత అయితే కనుక మావి సరిగ్గా పనిచేయకపోవటం, అంటే ప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ, ఏ కారణంగా అయినా కూడాను మావి సరిగ్గా పనిచేయకపోవటం, అది ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి కానివ్వండి, లేకపోతే రక్తపోటు, అధిక రక్తపోటు కానివ్వండి, లేకపోతే రక్తం ఎక్కువ గడ్డ కట్టే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని వేరియస్ యాంటీబాడీస్ వల్ల కానివ్వండి, దేనివల్ల అయినా కానీ మావి సరిగ్గా పనిచేయకపోతే, అంటే మావిని తల్లి రక్తం మావిలోకి వెళ్ళి మావిలో నుంచి బిడ్డలోకి వెళ్తుంది. ఆ రక్త ప్రసారం సరిగ్గా జరగని పక్షంలో బేబీ సరిగ్గా ఎదగదు.
శిశువులో ఎదుగుదల సరిగా లేదని ఎలా నిర్ధారించుకుంటారు? మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారానేనండి. ఇంకొక రకంగా మనం బేబీ సైజుని మెజర్ చేయలేం. పొట్ట టేప్తో మెజర్ చేసి ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి ఈ స్టేజ్కి, ఇంకా ఎదగలేదు అని అంటారు. కాకపోతే గర్భిణీ స్త్రీ 120 కిలోలు ఉండొచ్చు, ఇంకొకళ్ళు 35 కిలోలు ఉండొచ్చు. వాళ్ళని పొట్ట మెజర్ చేయటం అనేది అది చాలా ఇన్యాక్యురేట్ వే. అంటే దానివల్ల మనకి తెలిసేది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనమాట. స్కానింగ్లో బేబీ సైజ్ మెజర్ చేస్తామండి. బేబీ సైజ్ ఫస్ట్ 3 మంత్స్లో అయితే టాప్ టు టో, పైన తల నుంచి కింద ఎక్స్ట్రీమ్ వరకు మెజర్ చేసి అది ఒక చార్ట్లో ప్రతి ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మెజర్మెంట్స్ అన్నీ చార్ట్స్లో వెయ్యాలి. ఆ చార్ట్ ఏది యూజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది పాపులేషన్ బేస్డ్ చార్టా, కస్టమైజ్డ్ చార్టా అనేది. ఈ సైజు ఉన్న ఇండియన్ ఉమెన్, ఈ ఏజ్ ఉన్న ఇండియన్ ఉమెన్, ఈవిడికి ఈ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎంత బరువు ఉండాలి అనే చార్ట్ మీద మనం ప్లాట్ చేయాలి. అంతేకాని యూనివర్సల్ చార్ట్ మీద మనం ప్లాట్ చేస్తే మనం 5 feet ఉన్న వాళ్ళకి బేబీ 2.7 kilos బేబీ నార్మల్ సైజ్ బేబీ. అదే యూరోపియన్ లేడీ తను 6 feet ఉంటుంది, ఆవిడకి హ్యాపీగా ఒక 3.8 kilo బేబీ ఈజ్ నార్మల్ సైజ్ బేబీ. సో అట్లా మనం ఒక కరెక్ట్ చార్ట్లో గ్రోత్ని ప్లాట్ చేసుకొని ఒకసారి ఒక స్కాన్ కాదండి, అట్లీస్ట్ 2 scans ఇంటర్వెల్ గ్రోత్, ఈ రెండింటి మధ్య బిడ్డ ఎంత ఎదిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్లో కొంతమంది 4 feet 9 inches ఉంటుంది. ఆ మదర్ కాలు ఎంత పొట్టిగా ఉంటుందంటే మనం అది మామూలుగా చార్ట్లో ప్లాట్ చేసేస్తే ఇది ఏదో జన్యుపరమైన లోపం, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయకూడదు, లేకపోతే ఇది గ్రోత్ ప్రాబ్లం అని అంటాం. కానీ దృష్టిలో పెట్టుకోవాల్సింది తల్లి హైట్ ఎంత ఉంది, ఏ చార్ట్లో ప్లాట్ చేస్తున్నామో, కరెంట్ ఇంకా ఏమన్నా బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని అప్పుడు మనం గ్రోత్ని ఎదుగుదల సరిగ్గా ఉందా లేదా అని ఇంటర్ప్రిట్ చేయగలం. అంటే ఇక్కడ మనకి రేడియాలజిస్ట్ ఒట్టి స్కాన్ తీసేసి చెప్పలేరు. రేడియాలజిస్ట్ ప్లస్ ఆబ్స్టెట్రిషియన్ ఇద్దరూ కలిసి ఒక రకమైన డెసిషన్కి రావాలి, బేబీకి ఎదుగుదల ప్రాబ్లం ఉంది అనేది. గర్భంలో శిశువు ఎదుగుదల సరిగా లేనప్పుడు ఎలాంటి వైద్య సాయం అవసరం? ట్రీట్మెంట్ కాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు వచ్చింది అసలు ఎదుగుదల ప్రాబ్లం? ఇది జన్యుపరమైన లోపమా? జన్యుపరమైన లోపం అయితే దానికి ట్రీట్మెంట్ లేదు. అన్ఫార్చునేట్గా జన్యుపరమైన లోపం బేబీ అలాగే ఫామ్ అయింది, అలాగే ఉంటుంది. ఇకపోతే లోపం మావి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఎందుకు పని చేయట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. దానికి బీపీ ప్రాబ్లమా, షుగర్ ప్రాబ్లమా, ఇంకేమైనా ప్రాబ్లం, అవైతే ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకుంటూ రావాలి. ఇకపోతే రక్త ప్రసారం ఇంప్రూవ్ చేసుకోవటానికి జనరల్గా ఏమి చేయొచ్చు? ఆస్పిరిన్ టాబ్లెట్స్, అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో గనక ఈ పర్టికులర్ గర్భిణీ స్త్రీకి అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చి అన్ఫార్చునేట్గా అప్పుడు దురదృష్టవశాత్తు బేబీ ఒకవేళ చనిపోయిన హిస్టరీ ఉండి ఇలాంటివి ఉండి రక్తం గడ్డ కట్టి చిన్న చిన్న క్లాట్స్ లాగా మావిలో ఏర్పడే ప్రాబ్లం ఉన్నట్లయితే ఆస్పిరిన్తో పాటు హెపరిన్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చండి. మెయిన్గా ట్రీట్మెంట్స్ అనేవి గ్రోత్ ఫాస్టన్ చేయటానికి, అంటే ర్యాపిడ్గా బేబీని పెంచడానికి ట్రీట్మెంట్ గుడ్ లైఫ్ స్టైల్. అగైన్ ఏంటి, మంచి ప్రోటీన్ డైట్, అగైన్ బయట ఫుడ్ తినకపోవటం, ఫ్యాటీ ఫుడ్ తినకపోవటం, మంచిగా ఫ్రూట్స్ తినటం, ఇవన్నీ. బేబీ ఎదుగుదలకి ఎన్నో బ్రాండ్స్, ఎన్నో మెడిసిన్స్, రకరకాల పౌడర్లు అన్నీ వస్తున్నాయి. కానీ మీ డాక్టర్ సలహా తీసుకుందే అవేవి వాడొద్దు. ఎందుకంటే వాటిల్లో మీ బిడ్డకి ప్రాబ్లం వచ్చేవి కూడా కొన్ని ఉండొచ్చు, చెప్పలేము. సో అందుకని మీరు ప్రతిదీ డాక్టర్ అడ్వైస్తోనే ఏదైనా కొనుక్కొని వాడాల్సి. ఇంట్లో చేసుకున్న మీ రైసు, కూరలు, ఆకుకూరలు, పండ్లు ఇవి తినండి. ఎక్కువ వాటర్, ఫ్లూయిడ్ ఇంటేక్, గ్రోత్ రిస్ట్రిక్షన్. బేబీ ఎదగట్లేదంటే రక్త ప్రసారం ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోండి. అలా అని 10 glasses ఫ్రూట్ జ్యూస్ కాదండి, చక్కగా ఒక 2 liters వాటర్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఈ ఆస్పిరిన్ టాబ్లెట్స్ కానీ హెపరిన్ కానీ మీ డాక్టర్ చెప్పినవి వాడుకుంటూ, సరైన బెడ్ రెస్ట్ అవసరం లేదు కానీ మోడరేట్ రెస్ట్, కాస్త రిలాక్స్డ్గా ఉంటాం, రక్తనాళాలు ముడుచుకుపోకుండా హాయిగా వీలైనంత హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటూ రెగ్యులర్ చెకప్స్ మీ డాక్టర్తో చేయించుకొని
ఒక్కొక్కసారి వీక్లీ, లేకపోతే ట్వైస్ వీక్లీ, లేకపోతే ఎవ్రీ డే డాప్లర్ స్టడీస్ కూడా చేయించుకుంటూ ఉండాలండి. గర్భంలో శిశువు ఎదుగుదలలో సమస్యల్ని నివారించవచ్చా? ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ఒకసారి ఒక ప్రెగ్నెన్సీలో వచ్చినట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ కొంచెం ఎక్కువ తీసుకొని జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్తో, డైట్తో హెల్తీగా తయారవటం. ఏ రకమైన మెడికల్ ప్రాబ్లం ఉన్నా దాన్ని మంచి కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడే వాడుకుంటూ చక్కగా వెయిట్ రెడ్యూస్ అయ్యి కరెక్ట్ మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అంతే ఉంటూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని బిగినింగ్లోనే మీ ఆబ్స్టిట్రిషియన్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కానీ సంప్రదించి ఏ రకమైన అంటే హార్ట్ బీట్ బేబీది కన్ఫర్మ్ అవ్వగానే అంటే 2వ నెలలోనే మీకు దగ్గరలో ఉన్న ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా టాబ్లెట్స్ ఇంకేమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలేమో సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు కానీ లేదా ఉదయం పూట స్నానానికి ముందు కానీ గోరువెచ్చని కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.